వారు వివరిస్తారు. మీ ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమంగా ఈ నవనిర్మాణ దిశలో ఇతర తీరు ఈ వారం రోజులు మీరందరూ హాజరు చేసుకున్నాం. 8వ రోజున మరి జిల్లాలో ఉన్నటువంటి 12 హాజరు కావాల్సి ఉన్నప్పుడు కూడా సార్ ప్రత్యేకంగా మరి మీ ప్రాంత ప్రజలకి మీరు వచ్చి హాజరై అనేక మంది అభిమానులకి రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే రెండవ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మీ అందరికీ ఈ దర్శి నియోజకవర్గంలో జరిగిన విధానం పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ప్రతిరోజు వారిచ్చిన మహాసంకల్పం పేదరికం నిరక్షరాస్యత అందరూ కూడా ఆ పదాన్ని చేతులు పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్తారు. రాజీ లేని పోరాటం చేస్తానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. మతపాడుతూ కుల వివక్ష లేని సమాజాన్ని నెలకొల్పి అనుక్షణం శాంతి భద్రతలను పర్యవేక్షిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. ఆర్థిక సామాజిక మనందరం ఒకసారి ఆలోచించుకుంటే మనం ఎన్నో కష్టాల్లో ఉన్నాం, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం. ఒక్కొక్క అడుగు ఈ కార్యక్రమాన్ని దేశంలో ఉన్నటువంటి వారిని వారి కోసం మరో 65 కోట్లు కేటాయించి వారు పేద ప్రజల కోసం పేద పిల్లలు. అందరికీ నమస్కారం. అనునిత్యం మన కళ్ళ ముందు జరుగుతూ ఎదుర్కోవాలంటే ముందు మనం మారాలి. అప్పుడే ప్రమాదాల బారి నుండి మనం జాగ్రత్త పడతాం. ఆ రోడ్డు ప్రమాదాల నుండి మీరు బయటపడాలని ప్రకాశం జిల్లా రవాణా శాఖ చేస్తున్న ఈ చిరు ప్రయత్నమే మా ఈ చైతన్య గీతాలు. ఈ గీతాలు విని మీరు మాకు సహకారం అందిస్తారని, రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తారని కోరుతూ మీ రవాణా శాఖ, ప్రకాశం జిల్లా. వేగం పెంచకురా నేరుగా నరకపు దారిరా. అదేవిధంగా మరి సన్మాన్ అనగనగనగా పల్లెల కథలు మహారాజు సన్మానం చేస్తున్న ఎండవలందరూ కూడా ఐదు మండలి సన్మానం చేస్తున్నారు. నిలిచిన చూడు సిద్ధంని మన అండైనాడు. మనలో ఒకడై నిలిచిన చూడు సిద్ధంని మన అండైనాడు. అనగనగనగా పల్లెల కథలో మహారాజు జనమే మనమది కదిలొస్తున్న ఈ మహారాజు. అందరూ కూడా పాల్గొని ఆ ర్యాలీలో గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతిజ్ఞలు చేయడం జరిగింది సార్. అదేవిధంగా 3వ తారీఖున అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగి మనం ఏ విధంగా నష్టపోయాం, ఏ విధంగా మనం ఇబ్బందులు పడ్డామనేటువంటి కూడా అప్పులు ఆస్తుల గురించి కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా స్థానికులు పాడుతూ కుల వివక్ష లేని సమాజాన్ని నెలకొల్పి అనుక్షణం శాంతి భద్రతలను పర్యవేక్షిస్తారని మహాసంకల్పం చేస్తున్నాను. మరి 2 సంవత్సరాలు మనం విడిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాలు కూడా మరి ఏ రాష్ట్రంలో జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మరి కొత్త రాష్ట్రం కానీ మన ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో కార్యక్రమాలు మన ముందు ఉంచడం జరిగింది. గతంలో 16,000 కోట్ల
లోటు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి ఈరోజు మరి మన కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకే 48 కోట్ల మరి పైన ఈరోజు మరి 45,000 కోట్ల రూపాయల పైనే మరి ఈరోజు మరి సంక్షేమ కార్యక్రమం పైన ఉన్నటువంటి విషయం కూడా మీ అందరూ, ఎందుకంటే ఈ పెన్షన్స్ పెంచడం వల్ల మరి సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు, అదేవిధంగా మరి ఉద్యోగస్తులకు కూడా మరి 43% ఫిట్నెస్ ఇచ్చి వారందరినీ కూడా మరి వారికి ఇవ్వటం, అదేవిధంగా మరి వారికి ఆరోగ్య మొత్తం మన ప్రకాశం జిల్లా పేరుకు తగ్గట్టుగా పూర్తి స్థాయిలో భవిష్యత్తులో అన్ని జిల్లాల కంటే ప్రకాశించాలి అంటే 3 ముఖ్యమైనటువంటి విషయాలు మన ముందు ఉన్నాయి. అందులో నాకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం, పాడి పరిశ్రమ. ఇందులో ఆల్రెడీ ఒక మంచి దివ్య దృష్టి ఆలోచన చేసి దివ్య దృష్టితో వెలిగొండ ప్రాజెక్టుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన జిల్లా మంత్రివర్యులు దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే ఆగిపోయి ఉన్నటువంటి టన్నల్ వర్క్స్ అన్నిటి కూడా మళ్ళీ టెంకాయ కొట్టి పూజ చేసి 2-3 సార్లు విజిట్ చేసి అక్కడ ఉండే అధికారులని కాంట్రాక్టర్లని అందరినీ కూడా రివ్యూ చేసి టార్గెట్స్ ఇచ్చి టాస్క్ ఇచ్చి ఈ టైం లోపల మీరు పూర్తి చేయాలి అనేటటువంటిది ఏదైతే చెప్పారో అది మన జిల్లాకి పెద్ద మహాసంకల్పంగా నేను భావిస్తా ఉన్నాను. మీతో షేర్ చేసుకునే అవకాశాన్ని కలెక్ట్ చేసినటువంటి సభాధ్యక్షుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నవనిర్మాణ దీక్ష మనం జూన్ 2వ తారీఖు నవనిర్మాణ దీక్ష మనం ప్రారంభించుకున్నాం. నవనిర్మాణ దీక్ష అంటే ఏమిటి, దేనికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు అనే విషయం మనందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం, నవనిర్మాణ దీక్ష. గత 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ముక్కలు చేసి హాస్టల్ హైదరాబాద్కి ఇచ్చి అప్పులు మనకు పంచడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాల్లో రాజీ పడకుండా మనకు 16,200 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెజర్ చేసినా కూడా మనకి అనుకున్న స్థాయిలో మనకి కావాల్సిన బడ్జెట్ రాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకం, ఒక ధైర్యంతో 40,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతు రుణమాఫీ 24,000 కోట్ల రూపాయలు, అతని డాక్రా రుణమాఫీ 12,000 కోట్ల రూపాయలు, పెన్షన్లు 6,000 కోట్ల రూపాయలు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేని పెన్షన్స్ విధానం ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతూ ఉంది. భారతదేశంలో చాలా మంది చెప్పారు ఒక నదిని తీసుకొచ్చి ఒక నదిలో కలుపుతాం, ఎవరికి సాధ్యం కాదా. మనకి పట్టుసీమ గోదావరి నీరు తీసుకొచ్చి కృష్ణమ్మకి దగ్గర తీసుకురావటం సుమారు అది కూడా 5 నెలల 15 రోజుల్లో ఒక 1800 టిప్పర్లు పెట్టి ఒక 550 పొక్లెట్స్ పెట్టి మనం ఆ వాటర్ని ఇక్కడ తీసుకురాగలిగామంటే చెప్పి చూపించిన వ్యక్తి అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో పెడితే బాగుంటుంది సలహా ఇవ్వటం జరిగింది. అంటే 2 సంవత్సరాల్లో ఆ స్థాయికి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం. ఇన్వెస్టర్స్ పెట్టి వైజాగ్లో సుమారు 4,000 కోట్లు దగ్గర MOUలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో పరిశ్రమ పెట్టడానికి ఇతర దేశాల్లో బాగా ఆసక్తి చూపిస్తున్నారు. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక సమర్థమైన నాయకత్వం, ఈ రాష్ట్రం శాంతియుతంగా ముందుకు పోతుంది, అన్ని విధాలు కూడా పరిశ్రమలు ఇక్కడ అభివృద్ధి జరిగితే ఇక్కడ పెడితే లాభాలు ఉంటాయని ఈ ఇతర దేశాలకు సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు కూడా మన ఆంధ్రప్రదేశ్ రావడానికి మొగ్గు చూపుతున్నారు. కారణం ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవేని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. ఇదే కాకుండా జల రవాణా అది కూడా తీసుకురావాలని ఆలోచనలో ముఖ్యమంత్రి గారు దీనికి కూడా ప్రతిపాదనలు తయారవుతున్నాయి. అదే కాకుండా ఈరోజు కాపు కార్పొరేషన్ ఇచ్చాము, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాము.
ఈరోజు కాపు సోదరులందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటున్నాం. ఇక్కడ సంబంధించి మన పాపారావు గారిని దాంట్లో డైరెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణికి సంబంధించి, అదే కాకుండా మనకి ఓడరేవులు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి వనరులు లేవు. ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు 990 కిలోమీటర్లు 14 ఓడరేవులు వచ్చే అవకాశం ఉంది. ఓడరేవులు అభివృద్ధి చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. పేదరికంలో ఉన్న ప్రజానీకానికి ఆదుకోవాలి, సర్వీస్ చేయాలి. మానవ సేవ మాధవ సేవ, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు ఆల్మైటీ అనే పద్ధతిలో మీ అందరూ కూడా చేయగలడం తప్పదు. నేను ముందుకు వచ్చాను. కొంతమంది అయితే ఎలక్షన్ ఒక 6 నెలలు ముందు వస్తారు, ఆ వాటర్ ట్యాంకులు పెడతారు, ఆ 4 నెలలు తిరిగి ఓడిపోతే వెళ్ళిపోతారు, గెలిస్తే నిలబడతారు. నాకు ఇప్పుడు ఎన్నికలు లేవు, 3 సంవత్సరాల టైం ఉంది. అయినా 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు కూడా వాటర్ స్కీమ్స్ ఇస్తున్నారంటే ఎందుకు చేస్తున్నామో మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలంటే అందరూ కూడా సమైక్యంగా పనిచేయాలి. దానికి అందరూ కూడా మీరు సహకరించాలి. మనకి అభివృద్ధి చేసేటప్పుడు అందరూ కూడా సహకరించాలి. సహకరిస్తే ఆ గ్రామాలు కానీ ఆ పట్టణాలు కానీ అన్ని కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్దాం. దానికి మీ అందరూ కూడా సహకరించాలి. అదే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వ జయం అభివృద్ధి జయం, సంక్షేమమే జయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మేము పనిచేస్తున్నాం. దానికి మీ అందరూ అండదండలు ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేలాది మంది ప్రజలు కానీ మహిళలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మహాసంకల్ప కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో అభివృద్ధికి మీరు పాటగాలని, అభివృద్ధి వైపు పరిగెత్తాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జాబ్ మేళా జరిగింది దర్శలో. లోగా జాబ్ మేళా జరిగితే 850 మంది వస్తే 500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేశాం. ఈ జాబ్ మేళాలో సుమారు 400 మంది వస్తే 292 మందిని ఈ రోజు ఎన్నుకోవటం జరిగింది. ఇట్లాంటి జాబ్ మేళాలు ప్రతి 2 months ఒకసారి కానీ 3 months ఒకసారి ఈ ఏరియాలో ఏర్పాటు చేసి ఇక్కడ అందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని జయంతో ఆలోచిస్తున్నాం. తప్పకుండా అటువంటి జాబ్ మేళాలు వచ్చినప్పుడు అందరూ కూడా మీరు దాంట్లో పాల్గొని మీ పిల్లలకు ఉద్యోగాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్పెషల్ ఆఫీసర్స్, జిల్లా ఆఫీసర్స్, అదేవిధంగా ఎండిఓలు, తహసీల్దార్స్ అందరూ కూడా భాగస్వాములు అవ్వాల్సిన కోరుతున్నాం. మేడం పనిచేసిన కోరుతున్నాం. సోదరా కొంచెం బిల్లు సోదరా కొంచెం డిఎల్డి వాళ్ళు చెప్పి సిద్ధంగా నోకపోతున్నాం. అదేవిధంగా 10,000 రూపాయలు అమాద్మి 10,000 70 లక్షలు చెప్పు. అపాయింట్మెంట్ లెటర్లు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఇస్తున్నారు. ఎయిర్టెల్ నుంచి సుమలత, ఎయిర్టెల్స్ నుండి రంగస్వామి, అబ్దుల్ రహీం, రామాంజయ్య, సోడెక్స్ నుంచి రామాంజయ్య.
నాగంపట్లపాలెం జోలపల్లి సాంబులు ఆయన మధ్యకాలంలో చనిపోవటం జరిగింది. చనిపోయిన పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ బాబు గారు నాయకత్వంలో కుటుంబానికి 2 లక్షల రూపాయలు చెక్కు పంపించారు. వారికి నేను లోకేష్ గారికి అభినందనలు తెలియపరుస్తూ వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఈ చెక్కుని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. మెడికల్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ